పీతిరిగంప నేను ఎత్తుకోలేను. అర్థం కాలేవాను. పీతిరిగంప నేను ఎత్తుకోలేను, పెద్దరికాన్ని నేను మొయ్యలేను అంటున్నా. పెద్దరికాన్ని మంత్రసాని అనేటాన్ని పిల్లొచ్చిన పట్టాలి పిడికొచ్చిన పట్టాలని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. కాబట్టి ఆ మంత్రసాని పదవిని నేను పోషించలేను. ఏం కావాలి అసలు నీకు? స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. స్వేచ్ఛ నీ ధ్యేయం అంటావా? స్వేచ్ఛగా జీవించాలి, వాస్తవాలతో కూడుకున్నటువంటి సమాజం ముందుకు పోవాలి, సమానమైనటువంటి తత్వం ఉండాలి. ఈ దోపిడీ అనేటువంటి వ్యవస్థకు గురిగా వద్దు ప్రజలు. ఏ రాజ్యమైనా ఓటుతోని ప్రజలు నిర్మాణం చేసినటువంటి రాజ్యం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా 100% ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి 50% మేర కన్నా చేయగలగాలి. ఇప్పుడు 50 అప్పుడు 50 చేసుకుని కొంత మేరకు మారుతుంటుంది కదా. ఆ మార్పు జరగాలనేది మన ఆలోచన. ఓకే, ఈ కుల వ్యవస్థ గురించి కావచ్చు, లేకపోతే మతతత్వం గురించి కావచ్చు, మీరు రాసిన పాట ఏమన్నా ఉన్నదా? చేస్తున్నా. నెక్స్ట్ ఒక పాట ఏంది అది, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలది ఉన్నది గొప్ప, నేను జంతువై జన్మించిన ఈ జగవే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడా అని పూజిద్దురు, భారతదేశంలో మనువాదం అంతులేని కుల గజ్జిమయం, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉత్సకు దోసిలి జాపే కొందరు, మైల పట్టిన జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. నెక్స్ట్ ఒక 1 మంత్లో చేస్తుంది. ఆడియో అయిపోయింది, వీడియో జరుగుతుంది. అంటే మీ ఓన్ ఛానల్ ఉన్నది, నీ ఛానల్ సురానా అనే యూట్యూబ్ ఛానల్. ఒకసారి మళ్ళీ చెప్పాను. సురానా అంటే ఏందో? సుక్కారాం నర్సయ్య. సుక్కరామ్ నర్సయ్య. షార్ట్ కట్ పెట్టినా. ఎందుకు మొత్తం ఫుల్ పేరు పెట్టపోయినా? ఒక పెద్దన్న, ఆయన పేరు కూడా క్రాంతినే, ఆయన జర్నలిస్టే. సుక్కారాం నర్సయ్య అఫీషియల్ అని ఆల్రెడీ ఛానల్ ఉంది కదన్న. ఇంకో ఛానల్ ఏమన్నా అల్టిమేట్ పెట్టుకోవాలనుకుంటే సురానా అని పెట్టు. సురానా అనేటువంటి దాని అర్థం వేరే ఉన్నది. సురానా అనేటువంటి 3 అక్షరాలు పెడితే క్రియేటివిటీ అని, ప్రశ్నించే తత్వం అని, అంటే ఏమంటారు ధైర్యవంతుడని, దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి అన్న తెలుగులో. అది పెట్టా అని చెప్పి క్రాంతన్న అని ఆయన చెప్పిండి. మంచిగా నడుస్తుంది ఛానల్, మంచిగా నడుస్తుంది. సుక్కరామ్ నర్సయ్య బతుకు ఉద్దరు కోసం ఏం చేస్తున్నావు? పాటలే రాస్తా, యూట్యూబ్ ఉంది కదా నాకు. అదొకటే ఇక. ఏమన్నా బొమ్మలు ఏమంటే బొమ్మలు వేస్తా, ఆర్ట్ వర్క్ వేస్తా. ఓకే, ఆ కళ కూడా ఉందా? ఆర్ట్ వర్క్ చేస్తా. ఇట్లా ఎవరైనా డ్రైవింగ్ అంటే లోకల్ కిరాయిలు ఉంటే కారు తోలుతా. ఆల్మోస్ట్ అన్ని డ్రైవింగ్లు చేసినాం. లారీ మీద, డీసీఎంల మీద అన్ని రకాల కిన్నర్లు చేసిన, డ్రైవర్లు చేసిన, కట్టెగొట్ట పోయినా, ఉప్పరి పని పోయినా, అడ్డ మీద ఉన్నా, ఏమంటారు అమాలి పని చేసిన, ఇటుక బట్టీల పని చేసిన, అన్ని రకాల పనులు చేసిన, ట్రాక్టర్ల తట్టలు ఎత్తిన, సావుల కాడ డప్పులు కొట్టిన. ఇవాళ మీ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి పాట పాడడానికి వచ్చిన ఇప్పటిదాకా. వీళ్ళు ఇప్పటికి కూడా డప్పు కొడతావా? కొడతా. కొడతా? ఎందుకు కొట్టా? అంటే డప్పు కొట్టే దాంట్లో పెబ్బవాను అర్థం కాలే. పెబ్బవాను అంటున్నాను. అంటే దాంట్లో లీడర్ వా అంటున్నా? ఏం అట్లే ఉండదు. అట్లే ఉండదా? అంటే నాకు అంటే మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, నేను ఎప్పుడు చూడు బయట 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 అక్కడికనే ఉంటాయి కదా. ఇటు మన ఏరియాకి ఎవరైనా చనిపోతే ఇక మా వంతు లాంటిది ఏదైనా వస్తే తమ్ముడు ఉంటాడు ఇంటికాడ. ఆయన ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తుండు. ఆయన పోతాడు, లేదో కూడా నేను అందుబాటులో ఉంటే నేను పోతాడు, పుడతాను. రానర్స్ అన్న ఈ కుల వ్యవస్థ పోవాలి, ఉండొద్దు అని అనుకుంటే ఏం చేయాలి? కుల వ్యవస్థ పోవద్దు అని అంటేనా కొంత మేరకు రాజకీయ నాయకులు అనుకుంటే పోగలుగుతుంది. ఇది వెరీ క్లియర్. ఎందుకు పోగలుగుతుంది అనుకుంటే ఓట్లేసేంత వరకు ప్రజలు, ఓట్లేసిన తర్వాత ప్రజల్ని శాసించేటువంటి రాజకీయాలు. నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది బాగా. ఎందుకు అని అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. ఆ రాజ్యం అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది కదా. రాజ్యం బలమైందని చెప్పి మనమే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతన్న వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి, లేకపోతే రామ్ నర్సయ్య ఇంకో పిల్లగాడు ఇంకొకరు కూడా చేసుకున్నాడు మొత్తం మీద అనుకుంటే, వాళ్లకు భద్రత కల్పించి వాళ్ళని జీవించే దిశగా వాళ్లకు వనరులు కల్పించగలిగితే కొంత మేరకు మార్పు జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన. ద సేమ్ టైం ఏమనంటే ఒక తండ్రి తన బిడ్డ పరాయి కులస్తుని చేసుకున్నప్పుడు, నిజంగానే ఆ తల్లి కడుపులో ఒక పిండం పెరుగుతున్నప్పుడు, ఈ తండ్రి పరువత్య అనుకుని ఆ చేసుకున్నటువంటి అబ్బాయిని చంపేస్తే ఆ తండ్రి ముందు ఆ బిడ్డ బొట్టు గాజులు పూలు లేకుండా, ఎందుకంటే మన సాంప్రదాయం ఉంటుంది కదా, తన బిడ్డ తాను కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా తను కన్నా బిడ్డ విధవరాలుగా కూర్చుంటే తండ్రి కంటే ఎక్కువ బాధ ఎవరన్నా పడతారన్న? నువ్వు నేను చేసే బాధపడతావు అంతే. కానీ కనిపించినటువంటి తండ్రి నా కళ్ళ ముంగలే నా బిడ్డ విధవరాలైందని ఎంత శోకంతో ఉంటాడు. ఆయన తలాపన దీపం పెట్టేదాకా మనాదిలా బాధపోదు. కాబట్టి ఇవాళ పరువు హత్యగా మారినటువంటి కులం హత్యలు, ఈ ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు, ఈ కులాల వారిగా జరుగుతున్నటువంటి హత్యలన్నిటి పోవాలంటే కూడా ప్రభుత్వాలు అనుకుంటే కూడా కొంత మేరకు సాధ్యమవుతుందన్న. కలిసిపోయేటువంటి సందర్భం నిర్మూలన జరగాలంటే ప్రభుత్వాలు అనుకోవాలి, తప్పులేదు కదన్న. ఇప్పుడు రద్దులో ఉన్నటువంటి ఉరిశిక్షను అమలు చేయగలిగేటువంటి సత్తా పార్లమెంటు సభ్యులకైతే ఉన్నది కదన్న. దాని మేరకు
మార్చుకుంటే కూడా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే నాకు ఈ రాజ్యాంగం అంత పెద్ద ఏం తెలియదు, సాధారణంగానే మాట్లాడుతున్నాను, ఏది మాట్లాడు. కాబట్టి అట్లా ఉంటే బాగుంటుంది, వివక్షత లేకుండా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన. ఓకే అన్న, దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు ఏమంటారు? ఉన్నాడని అంట, దాంట్లో ఇళ్ళ ముందు కాబట్టి ఖచ్చితంగా ఉండని చెప్తా. అంటే ఎటువంటి 3 కోట్ల దేవతలు ఉన్నారు అంటారు కదా, 3 కోట్ల 30 కోట్ల? అంటే నేను చూసింది అయితే మా ఇంటి ఇళ్ళ మనం చూసిన బాయికాడ మశామ చూసి వాళ్ళలో చూసిన, నేను ఏడికి పోలేదు, ఏడికి రానియలేదు. ఏడికి రానియలేదు, ఇప్పటికి కూడా పోలేదు. ఏడికి మొక్కితే మంగళవారం పూట మా ఇంట్లో వెళ్ళమని మొక్తా, బేస్తారం పూట పోయి బాయికాడ మశామని మొక్తా. మా ఊళ్ళో కూడా అడుగురు చెప్తారు. గుడికి పోలేను ఇంతవరకు ఒక్కసారి కూడా. ఒక్కసారి మేడారం పోయిన అనుకుంటా. మేడారం కూడా ఎట్లా ఏదో ప్రోగ్రామ్ పని మీద పోయినది, ఏం మొక్కడానికి ఏం పోలేదు, సందర్భం కలిసి వచ్చింది, పోయినాం అంతే. ఈరోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ బట్టి పోయినట్టు బీసీ యాత్ర జరుగుతుంటే బీసీల వాటా ఎంత కావాలని ప్రోగ్రామ్ జరిగితే అట్లా ఉంది. సరే, అంటే ఒక వ్యక్తి అణచివేతకు గురి కావడానికి గల కారణం కావచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లకు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే నార్మల్గా మనం ఒక మాట మాట్లాడాలా అంటేనే దానికి కొంచెం బాధ, లేకపోతే దానికి వెనకాల అనుభవం అనేది ఉండాలి. ఖచ్చితంగా జరిగి ఉంటుంది.